హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. ఈసారి కొంచెం ఎక్సైట్మెంట్, ఎందుకో థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా. ఎస్, హవిష్ నేమ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎన్రోల్ అయింది. సో అప్లై చేసాము, ఏ కేటగిరీకి ఎన్రోల్ చేసాము, ఎలిజిబిలిటీ అన్నీ తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఈ ప్రాసెస్ అంతా ఒక 2 months నుంచి జరుగుతుందన్నమాట. అంటే 2 months నుంచి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయ్యి నిన్ననే అచీవర్స్ కిట్ వచ్చింది. సో ఎందుకు చేసాము, IBS అచీవర్స్ కిట్ నిన్న వచ్చింది అని చెప్పాను కదా. సో హవిష్ని ఎందులో ఎన్రోల్ చేసాం, ఏ కేటగిరీ పైన వచ్చింది అని అంటే 100 meters రన్నింగ్ అనమాట. లైక్ ఫాస్టెస్ట్ టు కంప్లీట్, అంటే హవిష్ ఏజ్ గ్రూప్తో కంపేర్ చేస్తే ఫాస్టెస్ట్, తొందరగా కంప్లీట్ చేశాడు అని. లైక్ హవిష్ వచ్చేసి 21 secondsలో 100 meters చేసి కంప్లీట్ చేశాడు. సో దానికి వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసి ఇచ్చారనమాట. సో దీన్ని అప్లై చేయడానికి ఫస్ట్ మనము వీడియో ప్రూఫ్, లైక్ ఆన్లైన్లో నేను చూసి అప్లై చేశాను, గూగుల్లో అప్లికేషన్ ఇచ్చి. సో వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో అలా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అడిగారు, లైక్ ఎక్కడ ఏంటి ఇదంతా అనమాట. సో అవన్నీ వీడియో ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసి ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. సో డెఫినెట్లీ ఇట్లాంటి ఒక మూమెంట్ ఏ పేరెంట్స్కైనా సరే, లైక్ హవిష్కి ఇప్పుడు రన్నింగ్లో వచ్చిందని కాదు, చాలామంది అసలు మనం రెగ్యులర్గా చూస్తుంటాం యూట్యూబ్ షార్ట్స్, ఇట్లా ఏది ఓపెన్ చేసినా ఎంతోమంది పిల్లలకి వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక మూమెంట్ ఏ పేరెంట్స్కైనా ప్రౌడ్గానే ఉంటుంది. అండ్ ఐ డెఫినెట్లీ అగ్రీ, అదర్ దాన్ దిస్ IBRలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో ఎంతోమంది అచీవర్స్ ఉన్నారు. అండ్ చిన్న పిల్లలు, మంత్స్ పిల్లలు కూడా ఉన్నారనమాట. సో అందరినీ అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ పెట్టే ఎఫర్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో అండ్ ఇంకా ఏంటి అని అంటే, చిన్న పిల్లలు ఫ్లాష్ కార్డ్స్ చెప్పడం, స్లోకాస్ ఎక్సెట్రా ఇన్ని చేస్తుంటారు అనమాట. అండ్ ఎవ్రీ కిడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆన్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఈ జనరేషన్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళకి పిల్లలకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అఫ్ కోర్స్ స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, డెఫినెట్లీ ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు మిగతావి కూడా ఉండాలి. అండ్ ఎక్కువ పిల్లలు దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దానికి 1% ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. లైక్ ఇప్పుడు హవిష్కి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో తనకి ఈ ఫీల్డ్లో తీసుకున్నాం కాబట్టి రన్నింగ్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరేమని అంటారు? ఈ స్టేట్మెంట్, నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ రాంగ్ కాదు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హవిష్ ఈ అటైర్లో చాలా బాగున్నాడు కదా. అంటే నాకు ఈ అటైర్ పర్సనల్గా నాకు ఈ అటైర్ చాలా ఇష్టము. అండ్ ఇందులో చాలా బాగున్నాడు. ఒక్క ఫోటోకి స్మైల్ ఇవ్వమని ఎంత అడుక్కున్నామో చెప్పింది తప్ప అన్నీ చేస్తున్నాడు అనమాట. And bye, meet you all in next video.